సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దశాబ్దాలుగా ప్రభుత్వ భూములు తన కబంధ హస్తాల్లో ఉంచుకున్న అక్రమార్కుడు ఎంఏ ముఖీం సామ్రాజ్యానికి హైడ్రా చెక్ పెట్టింది. ఆలాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 1 నుంచి 220 వరకు ఉన్న దాదాపు 1263 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన ముఖీం రాజకీయ నాయకులు, అధికారుల అండతో అక్రమాలకు తెరలేపారు. కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ సుమారు 861 ఎకరాలను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించడమే కాకుండా విలాసవంతమైన ఫామ్ హౌస్లు, 6 అంతస్తుల అపార్ట్మెంట్లను నిర్మించారు. ఈ అక్రమ సామ్రాజ్యాన్ని కూల్చేస్తూ హైడ్రా సుమారు 20,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి రక్షించింది. ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. హైడ్రా చరిత్రలోనే అత్యంత పెద్ద బిగ్గెస్ట్ ఆపరేషన్ గానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని విజువల్స్ చూపిస్తాను మీకు. ఎందుకంటే నిన్నటి నుంచి అధికారులు హైడ్రా వాళ్ళు కానీ, మున్సిపల్ కానీ, రెవెన్యూ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు, ఇక్కడంతా సర్వే చేశారు, కూల్చివేతలు చేశారు. అయితే ఎగ్జాక్ట్గా ఈ ల్యాండ్ అంతా ఎంత ఉంది, ఎంతవరకు ఆక్రమణలకు గురై, ఎంతవరకు కూడా ఈ ముఖీం చేతిలో ఉండింది, అలాగే అతని తమ్ముడు అజిమ్ చేతిలో ఈ భూ ఆక్రమణలు ఎంతవరకు కూడా ఉండిందో కూడా ఒకసారి మనం చూపెడతాను. ఇప్పుడు నేను ఒకసారి ప్లాన్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా నిన్న కూల్చివేతలు చేసినటువంటి ప్రాంతం ఇది. ఇప్పుడు నేను చూపెట్టినటువంటి ఈ అపార్ట్మెంటు దాదాపు 6 ఫ్లోర్లు, మొత్తం 52 ప్లాట్స్ దాకా ఉన్నాయి. ఒక్కొక్క ప్లాట్ దాదాపు 70 లక్షలు 80 లక్షల వరకు కూడా అమ్మినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాని వెనకాల కనపడుతున్నటువంటి అపార్ట్మెంట్స్ కానీ, దాని రైట్ సైడ్ కనపడుతున్నటువంటి అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ముఖీంకి సంబంధించిన, ముఖీం అనుచరులకు సంబంధించినటువంటి వాటిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తుంటారు. గతంలో వాళ్ళు కట్టేశారు, చాలా మందికి అమ్మేశారు, చాలా వరకు కూడా చేతులు మారిపోయాయి. అయితే ఇప్పుడు కూల్చుతున్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో, ఎంటైర్ బిల్డింగు, ఇది మాత్రం ముఖీం తమ్ముడైనటువంటి అజిమ్ ఆధీనంలోనే ఉంది. ఆయన రెంట్లకు ఇచ్చారనేది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో ఇప్పుడు మొత్తం నిన్న స్టార్ట్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా 2 అవర్స్లో ఈ బిల్డింగ్ అంతా కూడా మొత్తం హైడ్రా అధికారులు కొలాప్స్ చేయబోతున్నారు. సో ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా కొలాప్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో, ఫెన్సింగ్ కూడా వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వచ్చేటువంటి స్థానికులు కూడా ఎవరిని లోపలికి రానియటం లేదు. కొంచెం రిస్ట్రిక్షన్స్ అనేది అధికారులు ఇక్కడ పెట్టారు. సో ఒక్కసారి ఎంటైర్ దాదాపు 1200 పైచిలుకున్నటువంటి ఇన్ని ఎకరాలు ఉన్నటువంటి ఈ భూమి, ఈ విస్తీర్ణం ఎలా ఉందో ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ కరెక్ట్గా మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లేసు లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ భారీ ఎత్తున అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా వెలిసాయి. కానీ ఇక్కడ మాత్రం ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. సో ఈ ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి ప్లేస్లో కొంతవైపు మనం రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ ఐలాపూర్ సంబంధించిన తండా ఉంది. ఈ తండా పక్కనే మరొక రైట్ సైడ్ చూస్తే మంచిగా పచ్చగా అక్కడ పొలాలు కనపడుతున్నాయి, పెద్ద పెద్ద చెట్లు కనపడుతున్నాయి. ఒక ఫామ్ హౌస్ అనేది నేలమట్టమైంది. అదే ముఖీంకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్. ఎందుకంటే నిన్నటి వరకు హైడ్రా అధికారులు వచ్చారు, ఇక్కడ అక్రమ కూల్చివేతలు చేస్తున్నారు అనేది మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఎవరు ఆక్రమించారు, ఎప్పటి నుంచి వారి ఆధీనంలో ఉంది, అసలు ప్రభుత్వ భూమి ఎట్లా అన్యాక్రాంతం అయిపోయింది. ఎందుకంటే అమీన్పూర్కు సంబంధించినటువంటి మండలంలో కానీ, పంచాయతీలో కానీ, ఇక్కడ తండాలు కానీ ఇవన్నీ కూడా మనం చెప్తే ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా జరిగేది. ఎక్కువగా ఇక్కడ వ్యాపారాలు చాలా ఎక్కువగా కనపడితే 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన టర్న్ ఓవర్ కూడా ఈ ప్లేస్లో జరుగుతుంటుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్, ఎందుకంటే ప్లాట్లు కొనడం కానీ, అమ్మడం కానీ ఎక్కువగా ఉంటుంది. అమీన్పూర్ అంటేనే ఒక హాట్ కేక్ లాగా మారిపోయినటువంటి సందర్భం రియల్ ఎస్టేట్ వ్యాపారులకి. సో దీన్నే అదనుగా చేసుకున్నారు ముఖ్యం. ఎందుకంటే ఆయన న్యాయవాది వృత్తిలో ఉన్నానని చెప్తారు, కానీ న్యాయవాది వృత్తి ముసుగులో భార్య కూడా తన ఆధీనంలోకి తీసుకున్నట్టుగా అధికారులు వారు చెప్తున్నారు. చాలా వరకు అక్కడక్కడ బిట్లుగా ఆయన తన ఆధీనంలోకి తీసుకొని, ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్ అంతా ఖాళీ ప్లేసు ప్రభుత్వం అనేది, ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి కూడా ప్రభుత్వం అనేది. కాకపోతే వీళ్ళు నిర్మించినటువంటి అపార్ట్మెంట్లు కానీ, వీరు అమ్ముతున్నటువంటి ప్లాట్స్ కానీ, వీరు ఆక్రమించినటువంటి ఎకరాల భూమికి సంబంధించిన అంశంలో
ఎవరైనా ఒక వ్యక్తి కొత్తగా తెలియని వ్యక్తి కానీ ఇటువైపు వచ్చారంటే ఇంకా ఆ రోజు ఆయనకి చివరి రోజుగానే మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాటలు అవంతా కూడా ఏదో మనం కల్పించుకొని చెప్తున్నటువంటి మాటలు కాదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి నేరాలు అలాంటిది. ఎందుకంటే ముఖ్యంపైన దాదాపు 19 కేసులు ఉన్నట్టుగా ఏకంగా హైడ్రా అధికారులే నిన్న ప్రెస్ రిలీజ్ కూడా వారు చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఈ భూములే 2 సార్లు హైకోర్టు స్టే ఇచ్చింది. 1998లో ఒకసారి హైకోర్టు స్పష్టమైనటువంటి కూడా తీర్పు వచ్చింది. ఎందుకంటే ఐలాపురంలోని సర్వే నెంబర్ 1 నుంచి 220 వరకు కూడా ఉన్న పూర్తిగా ఇది ప్రభుత్వ భూమే, ఇక్కడ ఎలాంటి కట్టడాలు చేయరాదు అంటూ కూడా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చినా కూడా దాంతోపాటు ఈ తీర్పును ఏమాత్రం లెక్క చేయకుండా 2006లో ఏకంగా ముఖ్యం నేను ఇంతసేపు చూపించినట్టు ఆ ప్లేస్లో ఒక గెస్ట్ హౌస్ని కట్టారు. ఆ గెస్ట్ హౌస్ 2 ఎకరాల నిర్మాణం చేపట్టారు. కానీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం మాత్రం దాదాపు 40 ఎకరాలు. ఆ 40 ఎకరాల్లో పంటలు పండిస్తున్నాడు, కూరగాయలు వేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ ఒక హార్స్ సంబంధించినటువంటి ఒక ప్లేసెస్ కూడా ఆయన పెట్టుకున్నాడు. అక్కడ హార్స్ ట్రైనింగ్ ఇస్తుంటారు. ఆయన ఇక్కడ కాలక్షేపం కోసం రెగ్యులర్గా వస్తుంటారు. అక్కడ ఆ ఎగ్జాక్ట్గా ఆ ఫామ్ హౌస్ ఉన్నటువంటి ప్లేస్లో ఒక మెయిన్ రోడ్ ఒకటి వస్తుంది. ఎందుకంటే అక్కడ రాజీవ్ నగర్కి వెళ్ళేటువంటి దారి కానీ అలాగే ఐలాపూర్ తాండాకి వెళ్ళేదానికని అదొక ప్రధాన దారిగా కూడా ఉంటుంది. ఆ ప్లేస్లోకి ఆ ఏరియాలోకి ఎంటర్ కావాలంటే తన మనుషులు ఎటు చూసినా ఉంటారు. ఎవరు అనుమానాస్పదంగా కనపడినా, లేకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళినా, లేకపోతే ఎవరి గురించి ఎంక్వైరీ చేసినా, లేకపోతే విలేకరులు ఏదైనా వార్తకు వచ్చి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కోసం ఏమన్నా ఇక్కడ ఇది చేసుకున్నా కూడా వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. వెంటనే బెదిరింపులు అనేది స్టార్ట్ అయిపోతాయి అనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వారు రెగ్యులర్గా చెప్తూనే ఉంటారు. ఎందుకంటే మొత్తం 40 ఎకరాల పరిధిలో ఉన్న ఫామ్ హౌస్ ఈ చుట్టూ ఫెన్సింగ్ వేసి పూర్తిగా ఆయన తన ఆధీనంలోకి తీసుకున్నారని కూడా హైడ్రా అధికారులు వారు చెప్తున్నారు. కనీసం అటువైపు కన్నెత్తి చూడడానికి కూడా ఒక అవకాశమే లేదు. ఎందుకంటే అంతగా తన మనుషులు కాపలా పెట్టేటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఈ లేఅవుట్లు వేశారు. తర్వాత లేఅవుట్లు వేసినప్పుడు కొంతమంది కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ 2013లో కూడా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా తర్వాత 2 ఎకరాల 20 దీంట్లో ముఖ్యసూరుడు ఎంఏ అజీం నిర్మించిన 6 అంతల భవనం కూడా మనం చూస్తాము. ఎందుకంటే అపార్ట్మెంట్ కూడా మనం చూస్తాము. అది కూల్చేశారు. ఇప్పుడు ఇంకా ఆయన విలాసవంతమైన ఫామ్ హౌస్ను కూడా కూల్చేస్తారు. అక్కడ ఎంత విలాసవంత అంటే స్విమ్మింగ్ పూల్తో పాటు అక్కడ గెస్ట్ హౌస్తో పాటు అక్కడ దాదాపు కొన్ని 30 గదుల దాకా ఉంటాయనేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. లోపలికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే లోపల అసలు ఎగ్జాక్ట్గా ఏముందనేది మాత్రం వారు చెప్తారు. ఈ 40 ఎకరాల మేర గడీలు పెట్టి పూర్తిగా ఆయన నిర్మించుకున్నారు. గుర్రాల కోసం కూడా కొన్ని శాలలు కూడా ఆయన నిర్మించుకున్నారంటూ కూడా ఇక్కడ బట్టి స్థానికులు చెప్తారు. అయితే కోర్టు తీర్పు ఆల్రెడీ పెండింగ్ ఉంది. ఈ భూమితో ఆయనకి ఎటువంటి సంబంధం కూడా లేదు. అయినా కూడా ఆయన కానీ తన అనుచరులు కానీ తన సోదరులు కానీ ఇష్టారీతిగా ఎట్లా పడితే అట్లా ప్లాట్లు వేసేసుకోవడము, అమ్మేసుకోవడం, ఇదంతా కూడా రెవెన్యూ అధికారులు గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తహసీల్దార్లు కానీ వీళ్ళందరూ కూడా గతంలో అనేక సార్లు వారికి నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. చాలా వరకు చెప్పారని చెప్తారు. ఇది ప్రభుత్వ భూమి, మీరు ఎన్కరేజ్ చేయొద్దనేసి కూడా గతంలో చెప్పినట్టుగా చెప్తారు. కానీ వారిని బాగా బెదిరించారనేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక తహసీల్దార్నే బెదిరించినటువంటి కేసు కూడా ఆయన పైన ఉంది. ఏకంగా 19 క్రిమినల్ కేసులు అంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన మనస్తత్వం ఏ విధంగా ఉంది. ఎందుకంటే దాంట్లో డబుల్ మర్డర్ కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ కూడా ఆయన పైన గతంలో నమోదైనట్టుగా వారు చెప్తున్నారు. దాంతోపాటు ఈ ఎక్కువగా ఈ అమీన్పూర్ ప్రాంతంలో ఆయనకి బాగా పలుకుబడింది. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన సంబంధాలు కూడా ఆయనకి బాగున్నాయి. సో ఈ నేపథ్యంలో స్వతహాగా లాయర్ కావడము, తర్వాత రాజకీయ మొత్తం ప్రాబల్యం కూడా ఆయనకి ఎక్కువ ఉండడంతో ఎవరు ఆయనని టచ్ చేయడానికి చాలా వరకు భయపడ్డారు. కానీ ఇదంతా 1 సంవత్సరం ముందు. కానీ ఎప్పుడైతే హైడ్రా అధికారులకు ఫిర్యాదు వచ్చిందో వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత పక్కనటువంటి రాజీవ్ నగర్ సంబంధించిన కాలనీ వాసుల్ని వాళ్ళందరినీ కూడా ఫిర్యాదు చేసినటువంటి వారిని అందరినీ కూడా కలిశారు. వాళ్ళ దగ్గర విజ్ఞాపనలు తీసుకున్నారు. ఆ విజ్ఞాపనలు తీసుకొని టెంట్ దగ్గర కూర్చొని అక్కడ ఉన్నటువంటి బాధితులతో కానీ వాళ్ళందరితో కూడా హైడ్రా కమిషనర్ గత సంవత్సరం మాట్లాడుతున్నప్పుడు గత సంవత్సరం జూలైలో అనుకుంటా ఒక పెద్ద ఎత్తున తన అనుచర వర్గంతో కూడా ముఖ్యం అక్కడికి వచ్చారు. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కూడా వాగ్వాదం పెట్టుకున్నారు. మీరు ఎట్లా వస్తారు, ఇది మా భూమి, వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తున్నారు, మేము కోర్టులో చూసుకుంటాం, కోర్టు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవంతా కూడా మీకు రూల్స్ తెలియవు, ఇలాంటి పదజాలాలు కొన్ని హైడ్రా కమిషనర్ పైన వాడారు. కాకపోతే హైడ్రా కమిషనర్ ఎక్కడ కూడా తన
సహనాన్ని కోల్పోకుండా చాలా క్లియర్గా మీరు నా పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా కండెమ్ చేసుకోవాలన్నా కోర్టులో మీరు వేసుకోవచ్చు. కాకపోతే యాజ్ పర్ నాకు ఫిర్యాదులు వచ్చినాయి కాబట్టి వాటిని ఎంక్వైరీ చేయాలి, మొత్తం డీటెయిల్స్ తీసుకోవాల్సిన బాధ్యత నా పది ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అయితే ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మాపై ఉందనేసి కూడా ఆయన చెప్పారు. తర్వాత ఆ రోజు 40 మంది బౌన్సర్లు ఇక్కడ ఇటువైపు వచ్చారని కూడా అప్పుడు స్థానికులు చెప్తారు. అయితే ఆ 40 మంది బౌన్సర్లు హైడ్రా తెచ్చిందనేసి అప్పుడు ముఖ్యం వాదించారని, కాకపోతే అప్పుడు రంగనాథ్ మేము ఎవరు అట్లాంటి బౌన్సర్లు కానీ ప్రైవేట్ వ్యక్తులు మేము యూజ్ చేయము, మాకంటూ సంస్థ వ్యవస్థ ఉందనేసి కూడా ఆయన చెప్పారు. ఆ బౌన్సర్లు కూడా మీరు తెప్పించారనేది కూడా అప్పుడు ముఖ్యంతోనే రంగనాథ్ చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈయన ఉన్న టాలెంట్ ఏంటంటే ఇది ప్రభుత్వ భూమి అని తెలిసినా కూడా ఆయనకి ఇష్టం వచ్చినట్టు తెగనమ్మేశారు, డబ్బులంతా సొమ్ము చేసుకుని ఇతర రాష్ట్రాల్లో కూడా భారీగా ఆస్తులు సమకూర్చున్నట్టుగా ఆ సమాచారం అవుతుంది. గతంలో కూడా ఆయన పైన మాదాపూర్లో 12 ఎకరాలకు సంబంధించిన విషయంలో ముఖ్యం మీద మోస్ట్ నటోరియస్ క్రిమినల్ కేసు కూడా నమోదైంది. దాంతోపాటు ఈ డబుల్ మర్డర్ ఎలా ఉంది, అటెంప్ట్ మర్డర్ ఎలా ఉంది, ఇవన్నీ కాకపోతే ఏకంగా ప్రభుత్వ ఉద్యోగి ఎంఆర్ఓని బెదిరించిన కేసు కూడా ఒకటి నమోదైంది. దాంతోపాటు లేఅవుట్ ప్లాట్లు చూడటం వారు కొనుక్కోవాలనుకున్న వారు చూడని కూడా బెదిరించినటువంటి వారందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, అప్పుడు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదైనటువంటి సందర్భం. అయితే ముఖ్యం మీద ఉన్న కేసుల నేపథ్యంలో అప్పట్లో ఆయనకు ఒక సొంత గన్ను కూడా ఉండిందంట. ఆ గన్ను సంబంధించిన లైసెన్స్ కూడా పోలీసులు అప్పట్లో రద్దు చేశారు, ఆ గన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా రామ్ గోపాల్ నగర్ కాలనీలో ముఖ్యం అమ్మేసిన ఫ్లాట్లలో కట్టిన ఇళ్లను దుకాణాలు కూడా మొత్తం దాదాపు 250 వరకు కూడా ఉండేది అప్పట్లో రెవెన్యూ అధికారులు 2023లో అవన్నీ కూల్చేశారు. అయితే ఇప్పుడు యథాస్థితి కొనసాగించాలని హైకోర్టు పదే తీర్పు ఇచ్చినప్పటికీ ముఖ్యం అక్కడ భూముల్ని తెగనమ్ముకొని మామూలుగా అయితే బాగా గిరాకీ ఉన్నటువంటి భూముల్లో ఒక గజం నుంచి కానీ ఈయన మాత్రం దాదాపు 10,000 నుంచి 30,000 వరకు కూడా ఆయన 300 ఎకరాల వరకు కూడా అమ్మేశారనేసి కూడా అధికారులు వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇంకా ఈ కూల్చివేతలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. సో మొత్తం మధ్యాహ్నానికంతా కూడా ఎంత ఫినిషింగ్ పనులు కూడా ప్రారంభమై సో ఇవాళ నైట్కి అంతా కూడా ఎంత పూర్తిగా అయిపోయిన తర్వాత ఇక్కడ బందోబస్తు పెడతామనేసి కూడా హైడ్రా అధికారులు వారు చెప్తున్నారు. రైట్ రానా, థ్యాంక్ యూ.